అందరికీ నమస్కారం. ఈరోజు కథ అంతర్యుద్ధం. రచన శివనాగేశ్వరరావు నంబూరి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎక్స్క్యూజ్ మీ. సేవింగ్స్ బ్యాంక్ కౌంటర్లో ఉన్న విద్యాధర్ వీణానాదం వంటి కంఠస్వరానికి తలెత్తి చూశాడు. ఎదురుగా మెరుపు తీగలాంటి అమ్మాయి. ఆ అమ్మాయి అందాన్ని ఒక్క క్షణం తదేకంగా చూసి ఎస్ ప్లీజ్ అన్నాడు యాంత్రికంగా. ఈ డ్రాఫ్ట్ ఎన్కాష్ చేసుకోవాలి. అకౌంట్ పే క్రాసింగ్ ఉన్న డ్రాఫ్ట్ అందించిందా మెరుపు తీగే. విద్యాధర్ డ్రాఫ్ట్ అందుకుని ఆమె పేరు కోసం చూశాడు. మనోజ్న. ఆమెలానే అందమైన పేరు అని మనసులో అనుకున్నాడు. మీకు అకౌంట్ ఉందా అని అడిగాడు విద్యాధర్. లేదు అని చెప్పింది మనోజ్న. అయితే మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. అందుకు ఎవరైనా అకౌంట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని బ్యాంకుకు ఇంట్రడ్యూస్ చేయాలి అన్నాడు విద్యాధర్. ఆమె విశాల నయనాలు అతనికి ఎంతో మనోహరంగా దర్శనమిచ్చాయి. నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరిక్కడ అందా మెరుపు తీగే. ఆ క్షణాన విద్యాధర్కి తనే ఆమెకు ఇంట్రడక్షన్ చేయాలనిపించింది. కానీ స్టాఫ్ అంతా డేగ కళ్ళతో తమిద్దరిని చూస్తున్నట్లు ఫీల్ అయ్యాడు. అందుకే ఆ కోరిక నోరు నొక్కేస్తే ట్రై చెయ్యండి అని చెప్పి వేరే పని చూడసాగాడు. ఆ మెరుపు తీగి మాయమైపోయింది. విద్యాధర్ డెబిట్స్ క్రెడిట్స్ పోస్ట్ చేస్తున్నాడే గాని మనసంతా మనోజ్ఞ నామధారని చుట్టూనే తిరగసాగింది. అంతలో అతనికి భార్య సౌగంధి జ్ఞప్తికొచ్చింది. సౌగంధి తన పక్కనే ఉండి ఉంటే మనోజ్ఞ కనిపించగానే తన కన్నుల్లో కదలాడిన మెరుపును గమనించి ఎంత గొడవ చేసేదో. అయినా సౌందర్యాన్ని ఆరాధించడం తప్ప ఆడపిల్లను చూస్తే చాలు వాళ్లతో తనేదో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఫీల్ అవుతుంది సౌగంధి. ఎందుకంత నీచంగా ఆలోచిస్తుంది? భార్య జ్ఞాపకాలతో మనసంతా వికలమైంది. ఎన్నెన్నో ఆశలతో సౌగంధిని వివాహమాడాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. అయితే సౌగంధికి ప్రేమంటే తెలియదు. రాతి మనసు మనిషి. ఏం ఫీలింగ్స్ ఉండవు. తన మాటకు వ్యతిరేకంగా చేయడం ఆమెకెంతో ఇష్టం. తన ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ మెరుపు తీగే ప్రత్యక్షమైంది. ఆమె వెనుకని రవిచంద్ర వచ్చాడు. రవిచంద్ర కూడా అదే బ్యాంకులో పనిచేస్తున్నాడు. హలో విద్యాధర్, ఈ అమ్మాయికి నేను ఇంట్రడక్షన్ చేస్తాను. అకౌంట్ ఓపెన్ చెయ్యి అన్నాడు. విద్యాధర్ రవిచంద్ర వంక జలసీగా చూశాడు. వీడెక్కడో అడ్వాన్స్ సెక్షన్లో ఉండేవాడు. ఈ అమ్మాయిని ఎలా చూశాడు? ఆమె అవసరం ఎలా తెలుసుకున్నాడు? పెద్ద హీరోలా వచ్చి పోజిస్తున్నాడు. అసలు వీరి దృష్టిలో పడని ఆడపిల్ల ఉండదా అనుకున్నాడు విద్యాధర్. మనోజ్ఞ పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఓపెనింగ్ ఫారంలో ఆమె చిరునామా చూసి మనసులో కూడా నోట్ చేసుకున్నాడు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదని, తాను రవిచంద్రలా చొరవ చేయలేడని తెలుసు. అయినా ఏదో చెయ్యాలన్న ఒబలాటానికి అలా చేస్తే అదో తృప్తి. డ్రాఫ్ట్ కౌంటర్లో నారాయణ ఎవరో కస్టమర్ మీద పెద్దగా అరుస్తున్నాడు. నిజానికి నారాయణ ప్రతి కస్టమర్ మీద అయినదానికి కానిదానికి చిరాకు పడుతుంటాడు. కొంతమంది కస్టమర్స్ సర్దుకుపోతారు, కొందరు ప్రతిస్పందిస్తారు. అప్పుడు ఘర్షణ తప్పనిసరి. చిత్రం ఏమిటంటే ఎదుటివారి డామినేషన్ ఎక్కువ అనుకున్నప్పుడు నారాయణ తగ్గిపోతాడు, లేకపోతే రెచ్చిపోతాడు. మనం బ్యాంకుకు వచ్చేది కస్టమర్ సర్వీస్ చేయడానికి కదా, మరి నారాయణ ఎందుకలా అందరి మీద నోరు పారేసుకుంటాడు అని ఒక కొలీగ్ని అడిగాడు విద్యాధర్. అందుకు ఆ కొలీగ్, నారాయణ మిస్సెస్ పరమగయ్యాలి. మనవాడు ఆవిడ ముందు నోరు తెరవలేడు, తెరిచినా ఆమె నోరు మూయించలేడు. అందుకని కస్టమర్ల మీద అరిచి తాను కూడా కొందరు నోళ్లు మూయించగలనన్న ఇగోని తృప్తిపరుచుకుంటాడు అని సమాధానమిచ్చాడు. నిజమే, ఇంటి దగ్గర భార్యలు ప్రేమపూర్వకంగా వీడ్కోలు పలికితే ఆఫీసులో మగవారు ఎంతో ప్రశాంతంగా విధులు నిర్వహించగలరు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే అలా వచ్చేవారి సంఖ్య బాగా తక్కువ. విద్యాధర్కి మరలా సౌగంధి జ్ఞాపకానికి వచ్చింది. తనంటే లెక్కలేదు, ప్రేమగా మాట్లాడదు, ప్రేమగా తిండి పెట్టదు. ఆమె కన్నుల్లో ఎప్పుడు చిరాకే. అదే వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తే ఆమె కళ్ళు దీపావళి దివ్యలా వెలుగుతాయి. ఆ వెలుగు విద్యాధర్ గుండెను మండిస్తుంది. విద్యాధర్తో అంటి అంటనట్లు ప్రవర్తించే సౌగంధి ఏదైనా అవసరం ఉంటే ఎంతో ఆప్యాయంగా మసులుకుంటుంది, చాకచక్యంగా వ్యవహరిస్తున్నాననుకుంటుంది. కానీ ఆమె కపట ప్రేమ విద్యాధర్కిట్టే తెలిసిపోతుంది. అప్పుడు ఆమె ప్రవర్తన విద్యాధర్కి అసహ్యాన్ని కలుగజేస్తుంది. అవసరానికి దగ్గరకొచ్చే వాళ్ళంటే అసహ్యం అతనికి. మనోజ్ఞ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి పాస్బుక్ అందించాడు విద్యాధర్. ఆ లోపు రవిచంద్ర 4 సార్లు ఏదో పని మీద వచ్చినట్లు అటు తిరిగాడు. మనోజ్ఞ పాస్బుక్ అందుకుని రవిచంద్ర వంక చూసి మనోహరంగా నవ్వి థ్యాంక్స్
అని చెప్పింది. రవిచంద్ర చిరునవ్వు నవ్వాడు. కష్టపడి అకౌంట్ ఓపెన్ చేసిన తనకు కాకుండా రవిచంద్రకు థ్యాంక్స్ చెప్పడం విద్యాధర్కి అసంతృప్తిగా అనిపించింది. ఆలోచనలతోని సమయం 2 అయింది. విద్యాధర్ కౌంటర్ లాక్ చేసి బయటకు నడిచాడు. స్కూటర్ బయటకు తీసి భోజనానికి ఇంటికి వెళ్ళాడు. అప్పటికి సౌగంధి తను తినేసి గాఢ నిద్రలో ఉన్నది. దొంగలు వచ్చి దోచుకుపోయినా మెలకువరాని మొద్దు నిద్ర ఆమెది. అలా నిద్రపోయేవారంటే విద్యాధర్కి అయిష్టం. సున్నితత్వం అన్నదే లేదే అని విద్యాధర్ మనసులో చాలాసార్లు బాధపడ్డాడు. 2 ఏళ్ల కొడుకు చందు ఒంటరిగా కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడిని చూడగానే విద్యాధర్ మనసు అర్థమైంది. వాడి అతి గతి చూడదు. తన కడుపే చూసుకుంటుంది గాని బిడ్డ గురించి ఆలోచించదు. విద్యాధర్ బాబుని ఎత్తుకుని ముద్దాడాడు. వాడు ప్రేమగా నవ్వాడు. చాప మీద పడుకుని ఉన్న విద్యాధర్ తల్లి శారదమ్మ కొడుకు రావడం చూసి లేచి అన్నం వడ్డించింది. పెద్ద వయసులో విశ్రాంతి తీసుకోవలసిన తల్లి కష్టపడుతుంటే విద్యాధర్కి బాధగా ఉంటుంది. సౌగంధి పని చేస్తున్నట్లు హడావిడి చేస్తుంది గాని పనంతా తల్లి చేస్తుందని విద్యాధర్కి తెలుసు. భోజనం చేసి ఆఫీస్ చేరాడు. ఎస్బీ డే బుక్ వాస్తుంటే ఫోన్ రింగ్ అయింది. పక్క సీటు కృష్ణప్రసాద్ విద్యాధర్ వంక నవ్వుతూ చూసి, 4 అయింది కదా, ఫోన్ రవిచంద్రకి అయి ఉంటుంది. లైన్లో ఉన్న చిలకెవరో అన్నాడు. అకౌంటెంట్ ఫోన్ ఎత్తి మాట్లాడి ఇంటర్కంలో రవిచంద్రకు ఫోన్ కాల్ తెలియబరిచాడు. రవిచంద్ర అందరినీ చిరునవ్వుతో చూస్తూ ఫోన్ దగ్గరకు వచ్చాడు. రవిచంద్రకు ఆడపిల్లల పిచ్చి ఉందని, రకరకాల ఆడవాళ్ళు అతనికి ఫోన్ చేస్తుంటారని ఆఫీసులో అందరికీ తెలుసు. అతని బలహీనతకు అందరూ నవ్వుకుంటుంటే రవిచంద్ర మాత్రం గర్వంగా ఫీల్ అవుతుంటాడు. హలో, 5 గంటలకా? ఎక్కడికి? జగదాంబ సెంటర్గా. ఓకే. ఫోన్ క్రెడిల్ చేశాడు రవిచంద్ర. చిరునవ్వుతో అందరి వంక మరోసారి చూసి విద్యాధర్ దగ్గరకు వచ్చి, హలో బ్రదర్, ఫోన్ కాల్ ఎక్కడి నుంచో తెలుసా? మార్నింగ్ నీవు అకౌంట్ ఓపెన్ చేసావు కదా, ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది అన్నాడు. ఆ అమ్మాయి ఇంతకు ముందు తెలుసా అని ప్రశ్నించాడు విద్యాధర్. రవిచంద్ర చిన్నగా నవ్వి, ఫోన్ కాల్ రావడానికి ఎంతో పరిచయం ఉండనవసరం లేదు బ్రదర్, ఒక్క చిరునవ్వు చాలు. ఆ అమ్మాయితో పరిచయం ఈరోజే. బై కొంచెం నా డేబుకు కూడా వ్రాసిపెట్టు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు. విద్యాధర్ మౌనంగా తల పంకించాడు. రవిచంద్ర హుషారుగా వెళ్ళిపోయాడు. రవిచంద్ర ప్రతిరోజు తన పని విద్యాధర్కి అంటగడుతూ ఉంటాడు. విద్యాధర్ కాదనలేడు. కృష్ణప్రసాద్ విద్యాధర్తో, విద్య, అది మంచితనం పనికిరాదు. వాడేదో మంచి పని కోసం వెళుతుంటే సహాయం చేయొచ్చు. వాడు అమ్మాయిల వేటకు వెళుతుంటే నీవు వాడి డేబుకు వ్రాయడం ఎందుకు అన్నాడు. కాదని చెప్పలేను, అది నా బలహీనత అన్నాడు విద్యాధర్. తనైతే తన పని అలా ఎవరికీ అప్పచెప్పలేడు. ఎక్కడుంది లోపం అని ఆలోచించాడు విద్యాధర్. అతను తన డేబుక్ రవిచంద్ర డేబుక్ పూర్తి చేసేసరికి మేనేజర్ దగ్గర నుంచి పిలుపొచ్చింది. విద్యాధర్ మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళాడు. మిస్టర్ విద్యాధర్, పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఈరోజు డిస్పాచ్ చేయాలి, కొంచెం టైప్ చేసి పెట్టు అన్నాడు మేనేజర్. అది తన పని కాదు. అయినా విద్యాధర్ టైప్ రైటర్ ముందు కూలబడ్డాడు. మేనేజర్ మనస్తత్వం అతనికి బాగా తెలుసు. చేసే వాళ్ళతో చేయించుకుంటాడు, చెయ్యని వాళ్ళ జోలికి వెళ్ళడు. చెయ్యని వాళ్ళతో చేయించగలగడమే అడ్మినిస్ట్రేషన్ అని గ్రహించడు. విద్యాధర్ చాలాసార్లు సారీ సార్, ఇది నా పని కాదు అని చెప్పాలనుకుంటాడు. కానీ ఏదో బలహీనత అతన్ని నోరు తెరవనీయదు. ఎందుకని అలా చెప్పలేడు అని చాలాసార్లు ఆలోచించాడు. పిరికితనమా? అందరి చేత మంచివాననిపించుకోవాలన్న కీర్తికాంక్ష? ఏమో మరి. పర్ఫార్మెన్స్ రిపోర్ట్ టైప్ చేసేసరికి సమయం 6 అయింది. బయటకు వస్తుంటే మెసెంజర్ సాంబయ్య తగిలాడు. అయ్యా, అమ్మాయికి ఒంట్లో బాగుండలేదు, డాక్టర్కి చూపించాలి, ఓ 25 రూపాయలు ఇవ్వండి, జీతాలు రాగానే ఇచ్చేస్తాను అన్నాడు. వాడి అమ్మాయికి బాగానే ఉంటుందని విద్యాధర్కి తెలుసు. సాంబయ్య మందుగాడు. దొరికినంత వరకు అప్పులు చేసి పీకల దాకా తాగుతాడు. నా దగ్గర డబ్బు లేదు అన్నాడు విద్యాధర్. సాంబయ్య సారీ సార్ 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 అంటూ కొంత దూరం వెంటబడ్డాడు. ఇక విద్యాధర్ డబ్బు ఇవ్వడని నిర్ధారణకు వచ్చాక డబ్బుంచుకుని లేదని అబద్ధాలెందుకు? ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వను అని చెప్పు అన్నాడు కోపంగా. విద్యాధర్ సాంబయ్యకి చాలాసార్లు డబ్బిచ్చాడు. వాడు తిరిగి ఇవ్వడని తెలిసినా ఇచ్చాడు. అదంతా మర్చిపోయి ఒక్కసారి ఇవ్వననేసరికి సాంబయ్య అలా మాట్లాడడం చూసి విద్యాధర్ బాధపడ్డాడు. ఏమిటి మనుషుల మనస్తత్వం? చేసిన సాయం అంత తొందరగా మర్చిపోతారా అనుకున్నాడు. ఇల్లు చేరేసరికి సౌగంధి లేదు. పక్కింటావిడతో కలిసి సినిమాకు వెళ్ళింది అని చెప్పింది తల్లి. చందు ఏడుస్తూ విద్యాధర్ దగ్గరకు వచ్చి, నాన్నా, అమ్మేమో
మళ్ళేమో నన్ను సినిమాకి తీసుకెళ్ళలేదు అని చేతులతో కళ్ళు రుద్దుకున్నాడు. విద్యాధర్ చందుని ఎత్తుకుని ఏడవకు, నిన్ను నేను పార్కుకి తీసుకువెళతాను అన్నాడు. పసివాడని వదిలి సినిమాకు వెళ్ళకపోతే ఏం? పోనీ తననడిగితే సినిమా తీసుకెళ్ళడు? ఉహుం. తనను లెక్క చేయనట్లు తెలియపరచడానికి సౌగంధి అలా వాళ్ళతో వీళ్ళతో సినిమాకెళుతుంది. కనీసం వెళుతున్నట్లు చెప్పదు కూడా. అసలు తన మీద సౌగంధి కోపానికి కారణం తను వాళ్ళ పుట్టింటి వాళ్ళను లెక్క చెయ్యకపోవడమే. అత్తామామల నీచ మనస్తత్వం తెలిసిన తను వాళ్ళ ఇంటికి వెళ్ళడు. అక్కడ ఆడపెత్తనం. మగవాడికి విలువివ్వరు. అల్లుడో పూట ఇంటికి వస్తే తిండి పెట్టడం కూడా ఖర్చుగా భావిస్తారు. అందుకే తను వెళ్ళడు. వాళ్ళను లెక్క చెయ్యడు. అది కంటగింపు సౌగంధికి. వాళ్ళ అడుగులకు మడుగులెత్తాలి అంటుంది. తను లెక్క చెయ్యలేదు. దెబ్బకు దెబ్బ అన్నట్లు సౌగంధి తనను లెక్క చేయదు. సౌగంధి వేసే ప్రతి అడుగు వాళ్ళ అమ్మ చెప్పినట్లే వేస్తుంది. ఆమె మాటే వేదవాక్కు సౌగంధికి. విద్యాధర్ చందుని తీసుకుని పార్కుకు బయలుదేరాడు. సందు చివర డాబా ఇల్లు దగ్గర ఒక్క క్షణం ఆగి తల తిప్పి చూశాడు. అక్కడ నీరజ నిలబడి విద్యాధర్ని చూడగానే చిన్నగా నవ్వి దగ్గరకు రమ్మన్నట్లు తల ఊపింది. విద్యాధర్ తల తిప్పుకుని బాబుతో ముందుకు నడిచాడు. పార్కులో చందు పూల చెట్ల వంక ఆడుకునే పిల్లల వంక సంతోషంగా చూస్తున్నాడు. తనకి ప్రపంచంలో కాస్తంత ఆనందం కలిగించేది ఎవరైనా ఉన్నారంటే చందునే. వాడి ప్రేమపూరితమైన చేష్టలు తన మనసుకు ఊరట కలిగిస్తాయి. విద్యాధర్కి నీరజ గుర్తుకొచ్చింది. ఆమెను 6 నెలల నుంచి గమనిస్తున్నాడు. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంటి బయట నిలబడుతుంది. కవ్వింపుగా నవ్వుతుంది. నిజానికి నీరజ అందంగా ఉంటుంది. సౌగంధి కంటే కూడా అందంగా ఉంటుంది. కానీ ఎందుకనో ఆమెలో అందానికంటే బరితగ్గింపు ఎక్కువగా కనిపిస్తుంది విద్యాధరికి. నీరజ కళ్ళల్లో తనంటే కోరిక కనిపిస్తున్నది. తనకు ఎలాగో సౌగంధి దగ్గర ఆనందం లభించడం లేదు. పోనీ నీరజతో ఆ ఆనందం పంచుకుంటే? విద్యాధర్ మనసు ఓ క్షణం పులకరించింది. మరుక్షణం చందు తలుపుకొచ్చాడు. తన తండ్రి ఎవరినో ఉంచుకున్నాడు. అందుకు తన తల్లి ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. తనకు వయసు వచ్చాక, బాబూ, నీవు మీ నాన్నలా చెయ్యకు, భార్యను కంటతడి పెట్టించు అని హితబోధ చేసేది. తను నీరజ లాంటి వాళ్ళతో తిరిగితే రేపు భవిష్యత్తులో చందు బాధపడతాడు. సాటివారి ముందు చందు చిన్నతనంగా తలదించుకునే పరిస్థితి తను చందుకు కల్పించకూడదు. మరి తన మాటేమిటి? చిన్నప్పటి నుంచి బాధ్యతలతో తను సుఖపడింది లేదు. తన తండ్రి టీ క్యాన్ తీసుకుని టీ అమ్మేవాడు. ఒక రోజు అమ్మితే వచ్చే డబ్బుతో ఉంచుకున్న దానితో జలసా చేసేవాడు. భార్య బిడ్డల అతి గతి గురించి ఆలోచించేవాడు కాదు. అమ్మ కోసం చెల్లి కోసం తను టీ అమ్మేవాడు. అలానే చదువుకున్నాడు. తండ్రి చనిపోయినా తనకు పెద్ద తేడా తెలియలేదు. కష్టం తనకెలాగో తప్పదు. బ్యాంకు జాబ్ వచ్చి కష్టాలు తీరాయి. ఎన్నో ఆశలతో సౌగంధిని వివాహమాడాడు. సౌగంధి చిన్న విషయంలో కూడా తనకిష్టమైనట్లు నడుచుకోదు. పడకలో కూడా సంతోషాన్నివ్వదు. మగవారిని అలా లొంగదీసుకోవాలని వాళ్ళమ్మ హితబోధ. మరిక తను సుఖపడేదెప్పుడు? నీరజ లాంటి స్త్రీతో తిరిగితే ఏమవుతుంది? నీరజకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు. ఆమెను కలవడం తప్పే. కానీ ఆమె ఆహ్వానిస్తున్నప్పుడు తప్పు ఎలా అవుతుంది? విద్యాధర్ ఇల్లు చేరాడు. అతని తల్లి శారదమ్మ నడుం నొప్పితో బాధపడుతూ కనిపించింది. ఆమెకు అప్పుడప్పుడు నడుం పట్టేస్తుంది. లేవలేదు. కానీ సౌగంధి అదంతా నటన, పని తప్పించుకోవడానికి వేసిన ఎత్తు అంటుంది. ఆ సమయంలో సౌగంధి మీద కలిగే అసహ్యం మాటల్లో చెప్పలేనిది. సౌగంధి ఎంత చేస్తున్నా తను సహిస్తున్నాడు. ఆమెను తిట్టి కొట్టి దారిలో పెట్టవచ్చేమో, అయినా ప్రయత్నం చెయ్యడు. ఎందుకని? చెడ్డ భర్తగా పేరు తెచ్చుకోవడం ఇష్టం లేకనా? పిరికితనమా? అసమర్థత? ఏమో మరి. చందుకి అన్నం తినిపించాడు. వాడు నిద్రపోయాడు. వాడికి తల్లి ప్రేమ దొరకడం లేదు. విద్యాధర్ మనసు బాధగా మూలిగింది. అంతలో నీరజ నవ్వు గుర్తుకొచ్చింది. చిత్రంగా రవిచంద్ర గుర్తుకొచ్చాడు. ఏం చేస్తున్నాడు? మనోజ్ఞ వంటి అందమైన అమ్మాయితో ఏదో హోటల్లో సమయం గడుపుతూ ఉండి ఉంటాడు. తను కాబట్టి నీరజ కవ్విస్తున్నా తాత్సర్యం చేస్తున్నాడు. అదే రవిచంద్ర అయితే ఈ పాటికి విషయం తేల్చేసి ఉండేవాడు. బయట రిక్షా ఆగింది. అంటే సౌగంధి వచ్చిందన్నమాట. తనతో మాట కూడా మాట్లాడలేదు. స్నానం చేసి వచ్చి బెడ్ మీద చివరికి జరిగి పడుకుంది. సౌగంధి తను తప్పు చేసినప్పుడు అన్నం తినదు. అప్పుడు తను తప్పు ఎదుటి వాళ్ళ మీద పడుతుందని ఆమె భావన. మనమేదో తప్పు చేసినట్లు అన్నం తినమని ఆమెను బ్రతిమాలాలి. విద్యాధర్కి అది ఇష్టముండదు. మౌనంగా చందు మీద చేయివేసి పడుకున్నాడు. మరునాడు విద్యాధర్ రవిచంద్రనో ప్రశ్న వేశాడు. రవి, నీవెంతమంది అమ్మాయిలతో తిరుగుతుంటావు? నిజం చెప్తున్నాను, నాకు నీ మీద జెలసీగా ఉంటుంది.
నేను నీలా తిరగలేను. దానికి కారణం అందరూ నా గురించి చెడుగా చెప్పుకుంటారని భయం. అలా అని మనసులో చెడు ఆలోచనలు లేకుండా ఉండవు. అందమైన అమ్మాయి కనిపిస్తే ఏదోగా ఉంటుంది. నీవు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తుంటే నేను సమయం వృధా చేస్తున్నానేమో అనిపిస్తుంటుంది. మంచికి చెడుకు మధ్య సంఘర్షణ ప్రతి క్షణం జరుగుతూ ఉంటుంది. మరి నీకెలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది కదూ అని అడిగాడు. రవిచంద్ర విద్యాధర్ ప్రశ్నకు చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో సంతోషం, చిలిపితనం లేవు. బాధ ఉంది. రవిచంద్ర స్వరంలో సన్నటి వణుకు. విద్యాధర్, నిజం చెప్తున్నాను. నా మనసుకు ఏ క్షణాన ఆనందముండదు. అందరికీ అలా కనిపించాలని ప్రయత్నం చేస్తుంటాను. నా చిన్నతనం చాలా భయంకరంగా గడిచింది. నాన్న తిరిగొచ్చి అమ్మను కొట్టేవాడు. భరించలేనంత పేదరికం. ఒక అక్క ఎవడితోనో లేచిపోయింది. ఇంకో అక్క కోసం ఎందరో ఇంటికి వస్తుండేవాళ్ళు. అక్క వాళ్ళతో ఇంట్లోనే సరదాలు తీర్చుకునేది. అది చూసి అమ్మ కిరోసిన్ పోసుకుని కాల్చుకు చనిపోయింది. నాకు పెళ్ళయింది. నా భార్యకు పెళ్లికి ముందు ఒకరితో సంబంధం ఉందని రూఢీగా తెలిసింది. అది నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా మనసుకు శాంతి లేదు. అందుకే అందరితో తిరుగుతూ బాధ మర్చిపోవాలని ప్రయత్నం చేస్తుంటాను. విద్యాధర్, ఇటువంటి జీవితం ఊబి దిగితే బయటపడలేము. ఒక స్నేహితుడిగా చెబుతున్నాను. ఆడదానికైనా మగవాడికైనా శీలం ఒక్కటి. అది పోగొట్టుకోకు అన్నాడు. రవిచంద్ర మాటలు విద్యాధర్కి సంతృప్తి కలిగించలేదు. రవిచంద్ర తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ మరొకరికిచ్చే సలహా ఇదేనా? లాభం లేదు. తను కూడా సంతోషాన్ని అనుభవించాలి. సౌగంధి ఇవ్వని ఆనందం మరొక ఆడదాని దగ్గర పొందాలి. ఆ సంతోషం సౌగంధికి తెలియబరచాలి. ఆమె కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చెయ్యాలి అనుకున్నాడు విద్యాధర్. ఆ రోజు పోస్టులో అతనికి ఒక లెటర్ వచ్చింది. కవర్ మీద చేతివ్రాత విద్యాధర్కి సుపరిచితమే. ఆ చేతివ్రాత నీరజది. అటువంటి ఉత్తరాలు ఆమె దగ్గర నుంచి అంతకు ముందు 4-5 అందుకున్నాడు విద్యాధర్. కవర్ ఓపెన్ చేసి చూశాడు. ఆమె చేతివ్రాత అక్షరాలు తాకుతూ ఉంటే నీరజను తాకిన అనుభూతి కలిగింది. ఆ ఉత్తరంలో, విద్య, రియల్లీ యు ఆర్ గ్రేట్. ఆడదాని కవ్వింపుకు లొంగని మగవాడిని నిన్నే చూస్తున్నాను. నేను ఓడిపోయాను. ఈ సాయంత్రం మా ఇంటికి రా. నేను త్వరలో వెళ్ళిపోతున్నాను అని ఉంది. విద్యాధర్ ఎప్పటిలా ఆ ఉత్తరాన్ని చించి చెత్తబొట్టలో వేయలేదు. 2-3 సార్లు చదివి జేబులో పెట్టుకున్నాడు. ఆ ఉత్తరం జేబులో పెట్టుకుంటే హృదయానికి తాకినట్లుగా ఉంది. ఉత్తరంలోని రియల్లీ యు ఆర్ గ్రేట్ అన్న అభినందన అతనికి గొప్ప స్పందన కలిగించింది. అవును, తనలోని గొప్పతనాన్ని తొలిసారి ఒక స్త్రీ గ్రహించగలగడం విద్యాధర్ని సంతోషపెట్టింది. సౌగంధి తన ప్రవర్తనతో రోజు నరకం చూపిస్తున్నది. నీరజ వంటి అందమైన స్త్రీని కలిస్తే కొంత ఉపశమనం అనిపించింది. ఆ రోజు నీరజను కలవాలని అనుకున్నాడు. కానీ తన ఆ పని చేయగలడా అన్న అనుమానం లేకపోలేదు. ఆ సాయంత్రం రవిచంద్రకు ఫోన్ కాల్ వచ్చింది. అది విని విద్యాధర్ రోజులా అసూయపడలేదు. ఈ రోజు నేను కూడా ఒక అందమైన స్త్రీని కలవబోతున్నాను అని గర్వంగా ఫీల్ అయ్యాడు. రవిచంద్ర ఫోన్లో నవ్వుతూ మాట్లాడి విద్యాధర్ దగ్గరకు వచ్చి, అర్జెంటుగా బయటకు వెళుతున్నాను. ఈ రోజుకి నా డే బుక్ రాసి అన్నాడు. రిక్వెస్ట్ పోయి ఆర్డర్ పాస్ చేయడం విద్యాధర్ గమనించాడు. రోజులా మౌనంగా తల పంకించలేదు. రవిచంద్ర, ఈ రోజు నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఈ రోజుకు నా డే బుక్ కూడా నీవే లాగించేయి. ప్రతిరోజు నీ పని చేస్తున్నా. ఈ రోజుకి నా పని చెయ్యి అన్నాడు. రవిచంద్ర విద్యాధర్ వంక వింతగా చూసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెరీ గుడ్ విద్య, ఈ సమాధానం ఎప్పుడో చెప్పి ఉండాల్సింది అన్నాడు కృష్ణప్రసాద్. విద్యాధర్ చిన్నగా నవ్వాడు. తను అలా సమాధానం చెప్పగలగడం విద్యాధర్కే ఆశ్చర్యంగా ఉంది. నీరజని కలవబోతుంటేనే ఎంత ధైర్యం వస్తే కలిస్తే ఇంకెంత ధైర్యం వస్తుందో విద్యాధర్ చిన్నగా ఏలవేశాడు. అంతలో మేనేజర్ దగ్గర నుంచి పిలుపొచ్చింది. విద్యాధర్ వెళ్ళేసరికి స్టెనో శైలజ మేనేజర్ క్యాబిన్లో కూర్చుని అతనితో హసుకు వేస్తున్నది. మేనేజర్ విద్యాధర్ని చూడగానే, మిస్టర్ విద్యాధర్, ఈ లెటర్స్ మోస్ట్ అర్జెంట్, త్వరగా టైప్ చేయి అని ఒక బంచ్ అందించాడు. విద్యాధర్ శైలజ వంక చురుగ్గా చూశాడు. అవి శైలజ టైప్ చేయవలసిన లెటర్స్. తను మేనేజర్తో బాతకాని వేస్తూ తెలివిగా తన పని వాళ్ళ నెత్తిన వీళ్ళ నెత్తిన రుద్దుతుంది. విద్యాధర్ మేనేజర్తో, సారీ సార్, ఇది నా పని కాదు. అదీగాక ఆఫీస్ టైం కూడా అయిపోయింది. గుడ్ నైట్ అని క్యాబిన్ నుంచి బయటకు నడిచాడు. విద్యాధర్ ప్రవర్తనకు మేనేజర్, శైలజ బిత్తరపోయారు. విద్యాధర్కి గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. ఈ రోజు అతని ప్రవర్తన అతనికే వింతగా అనిపించింది. ఇన్నాళ్ళు ఈ ధైర్యం ఏమైంది? నీరజ లాంటి స్త్రీ ప్రోత్సాహం లేకనా?
అటువంటి స్త్రీ తన పక్కన ఉంటే తనేమైనా చేయగలడా? అటువంటి ఆలోచనలతో ఇల్లు చేరాడు. త్వరగా స్నానం చేసి నీటిగా ముస్తాబయ్యాడు. గడియారం 8 గంటలు కొట్టింది. బయలుదేరుతుంటే నేను వస్తాను అని చందు వెంటపడ్డాడు. మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళతా అని బయటకు వెళుతున్న విద్యాధర్ని సౌగంధి వింతగా చూసింది. కొడుకు అడిగితే విద్యాధర్ కాదన్నది అప్పుడే. విద్యాధర్ నీరజ ఇంటి ముందుకు వెళ్ళి అటూ ఇటూ చూశాడు. అందరూ తన వెంకే చూస్తున్నట్లు అనిపించింది. నీరజ గుర్తుకొచ్చి కొంచెం భయం అనిపించింది. అంతలో నీరజ పత్రంలోని "యు ఆర్ గ్రేట్" అన్న వాక్యం గుర్తుకొచ్చింది. మరుక్షణం విద్యాధర్కి ధైర్యం వచ్చింది. వెళ్ళి తలుపు కొట్టాడు. నీరజ తలుపు తీసింది. విద్యాధర్ని చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. "ఇది కళ, నిజమా?" అంది. విద్యాధర్ చిరునవ్వుతో "నిజమే" అన్నాడు. "అయితే మోస్ట్ హార్టీ వెల్కమ్" అని అతను లోనికి రావడానికి వీలుగా కొంచెం పక్కకు తప్పుకుంది. ఆమెను దాటడంలో అతన్ని భుజం ఆమె భుజాన్ని రాసుకుని గిలకింత పుట్టింది. నీరజ తలుపు వేసి విద్యాధర్ వెనకనే నడిచింది. విద్యాధర్ సోఫాలో కూర్చుని ఆమె వంక ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు. పసిడి ఛాయ, నవ్వే పెదవులు, మౌనంగా మాట్లాడే కళ్ళు ఆమె ప్రత్యేకతలు. "ఏమిటి అంత పరిశీలనగా చూస్తున్నారు?" అని అడిగింది నీరజ. అతను ఉలికిపాటుతో తల తిప్పుకున్నాడు. ఇల్లంతా నీట్గా సర్ది ఉంది. నీరజ కిచెన్లోనికి వెళ్ళి వేడి వేడి కాఫీ తెచ్చి అందించింది. కాఫీ చాలా రుచిగా ఉంది. విద్యాధర్కి ఆమెతో ఏదైనా మాట్లాడాలనిపించింది. "కాఫీ చాలా బాగుంది, మీలానే" అన్నాడు. ఆ మాటకు నీరజ కనుబొమ్మలు ఎగరేసి "పర్లేదు, మీరు మాట్లాడగలరు" అని ఫక్కున నవ్వింది. ఎందుకో ఆమె ముందు చిన్నపిల్లవాడిలా ఫీల్ అయ్యాడు విద్యాధర్. "మీ వారెక్కడా?" అని ప్రశ్నించాడు విద్యాధర్. "తెలీదు." నీరజ సమాధానం విద్యాధర్కి ఆశ్చర్యం కలిగించింది. అతనికి ఏదో చెయ్యాలనుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నీరజ అభ్యంతరం చెప్పలేదు. నీరజ విద్యాధర్ని తదేకంగా చూస్తూ "విద్య, నీకు నీ భార్య దగ్గర సుఖం లేదు, నాకు నా భర్త దగ్గర సుఖం లేదు. మనిద్దరం అందరికీ దూరంగా పోయి సుఖంగా బ్రతుకుదామా?" అంది. విద్యాధర్ ఉలికిపాటుతో తన చేతిలోని ఆమె చేతిని వదిలేశాడు. అతని ఫీలింగ్స్ గమనించిన నీరజ నవ్వి "కంగారు పడకు, జోక్ చేశాను" అన్నది. "నా భార్య దగ్గర సుఖం లేదని నీకెలా తెలుసు?" అని ఆశ్చర్యపోయాడు విద్యాధర్. "నేను నీ భార్య మంచి స్నేహితులమని నీకు తెలియదు. నీవు ఆఫీసుకు వెళ్ళగాని నీ భార్య నా దగ్గరకు వస్తుంది, మీ సంగతులన్నీ చెబుతుంది" అంది నీరజ. "మరి నీ భర్త మాటేమిటి?" అని అడిగాడు. "అతను రాక్షసుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పాడు. ఒట్టి అనుమానం మనిషి. అందరితో నాకు సంబంధం ఉందన్నట్లుగా మాట్లాడతాడు. కసితో అది నిజం చేద్దామని నీ వంక చూడ్డం మొదలుపెట్టాను. పుట్టిన పాప తన బిడ్డ కాదంటాడు. ప్రస్తుతం ఇంకో అమ్మాయితో కాపురం చేస్తున్నాడు. విద్య, నీవు కూడా నా గురించి అలానే బరి తెగించిన ఆడది అనుకున్నావు కదూ?" "నిజం విద్య, నా భర్త తరువాత కన్నెత్తి చూసింది నిన్నే. నీ మంచితనం, అమాయకత్వం నాకెంతో నచ్చాయి. నా చిన్ననాటి చిలిపితనం నిన్ను చూస్తే గుర్తుకొచ్చేది. అందుకే నిన్నలా కవ్వించాను. నాకు తెలుసు అందరి మగవారిలా నీవు ప్రవర్తించవని. ఈ రోజు కూడా నీవు వస్తావనుకోలేదు. నీవు రావడం నా అదృష్టం" అంది నీరజ. అక్కడకు రాకముందు నీరజను కలవగానే ఆమెను దగ్గరకు తీసుకుందామని భావించిన విద్యాధర్ ఆమె మాటలతో అచేతనుడయ్యాడు. ఒక స్త్రీ తనను ఆరాధించడం, తనను ఉన్నతంగా భావించడం అతనికి గొప్ప సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. "విద్య, నీవెందుకొచ్చావో నాకు తెలుసు. నీ భార్య మీదున్న అసంతృప్తితో నా దగ్గరకొచ్చావు. తాత్కాలికమైన ఆనందం కోసం నీవు జీవితంలో శాశ్వతంగా తప్పు చేశానన్న ఫీలింగ్తో నీవు బాధపడడం నాకిష్టం లేదు. ఓ మంచి ఫ్రెండ్ దగ్గరకు వచ్చాననుకో, నన్ను మనసు విప్పి మాట్లాడనివ్వు. నా భర్తకు నా మీద మోజు తీరిపోయింది. వాడికి నేనన్నా నా బిడ్డన్నా గెట్టడం లేదు. వాడు నా బిడ్డను చూస్తాడన్న నమ్మకం నాకు లేదు. అందుకే నిన్ను పిలిపించాను. నా బిడ్డ మంచి చెడులు నీవు చూడాలి" అన్నది. "పాప మంచి చెడ్డలు చూడ్డానికి నీవున్నావుగా. ఏదైనా డబ్బు సాయం కావాలా?" అని అడిగాడు. "డబ్బు సాయం కాదు విద్య, పాపకు నీ తోడు కావాలి. నేనుంటే నీ అవసరం ఉండేది కాదు. కానీ త్వరలో నేను వెళ్ళిపోతున్నాను" అన్నది నీరజ విషాదవదనంతో. "ఉత్తరంలో కూడా అలానే వ్రాసావు. పాపనొదిలి ఎక్కడికి వెళతావు?" అని అడిగాడు విద్యాధర్. "దూరంగా వెళ్ళిపోతున్నాను. మీ అందరికీ కనిపించినంత దూరం. నాకు బ్రెయిన్ ట్యూమర్ విద్య. ఇవి నా ఆఖరి రోజులు." విద్యాధర్ అదిరిపడ్డాడు.
నీరజ, అందమైన నీరజ, సౌందర్య రాశి నీరజ కొద్ది రోజుల్లో మరణానికి చేరువగా ఆ ఊహే భరించలేకపోయాడు. అవును విద్య, నేనెప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు. నేను చచ్చిపోతే ఎవరూ లేని పాపకు కాస్తంత ఆత్మీయత అందజేస్తావా? సాటి మనిషిగా ఈ సహాయం చెయ్యవా? నీరజ దీనంగా అభ్యర్థించింది. విద్యాధర్ సంశయంగా నీరజ చేతిని అందుకున్నాడు. విద్య, నీకో సంగతి చెప్పనా? అందరి దృష్టిలో నీవు ఎందుకు అసమర్థుడిగా కనిపిస్తున్నావో తెలుసా? దానికి కారణం నీలో జరుగుతున్న అంతరుద్యం. మంచికి చెడుకు మధ్య నలిగిపోతున్న నీవు మంచివైపు స్థిరంగా నిలవగలిగితే నీవు ప్రపంచాన్ని శాసించగల అంత గొప్పదనముంది నీలో. అది గమనించలేకపోయినా నీ భార్య ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతురాలు. ఆమె మాటలు మంత్రముగ్ధుడిలా విన్నాడు విద్యాధర్. విద్య, నీవు మంచి అని భావించిన దాన్ని మనస్ఫూర్తిగా చెయ్యి. లోకం గురించి ఆలోచించకు. నీవు భయపడితే వెక్కిరించే సంఘం నీవు ఎదురు తిరిగితే తోకముడుస్తుంది. నీరజ మాటలు విద్యాధర్ అంతరంగంలో తీవ్రమైన సంచలనం కలిగించాయి. మనసు రెక్కలు విప్పుకుంది. కళ్ళ ముందు స్వర్గద్వారాలు తెరుచుకున్న ఫీలింగ్. పాపను చేరదీయడంతోని నీ తొలి అడుగు ప్రారంభం. నీలోని అంతరుద్యానికి స్వస్తి పలికి నిజమైన యుద్ధం మొదలు పెట్టడానికి ఇది నాంది. అందుకే నిన్నీ కోరిక కోరాను అంది నీరజ. నీ పాపకు నేను అండగా నిలుస్తాను నీరజ అన్నాడు విద్యాధర్ స్థిరంగా. నీరజ అతని వంక తృప్తిగా చూసింది. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా ముద్దాడి థ్యాంక్ యూ అంది. విద్యాధర్ మధురానుభూతికి గురయ్యాడు. అది శరీరాల కలయిక అందించలేని దివ్యానుభూతి, రెండు మనసుల సంగమ స్థితి. నీరజ విద్యాధర్కో గోల్డ్ చైన్ ఇచ్చింది. నేను పాపకి ఇవ్వగలిగింది ఇదే. గుడ్ బై మై ఫ్రెండ్ అంది కన్నీటితో. పాపెక్కడా అని అడిగాడు విద్యాధర్. బోర్డింగ్ స్కూల్లో చేర్చాను వివరాలు చెప్పింది నీరజ. విద్యాధర్ మౌనంగా బయటకు నడిచాడు. ఆ తరువాత నెల రోజులకు నీరజ మరణ వార్త విద్యాధర్ చెవిన పడింది. ఆమె అంత్యక్రియలకు ఆమె తల్లిదండ్రులు గాని భర్త గాని రాలేదు. విద్యాధరే దగ్గరుండి జరిపించాడు. సౌగంధి ఎంత రాదంతం చేసినా లక్ష్య పెట్టలేదు. ఆ తరువాత విద్యాధర్ నీరజ కూతురు వినతి ఉండే బోర్డింగ్ స్కూల్కి వెళ్ళి మేనేజర్ని కలిశాడు. ఇక మీదట వినతిని నా దగ్గర ఉంచుకుందామనుకుంటున్నాను అన్నాడు. మీరు పాపకేమవుతారు అని ప్రశ్నించారు మేనేజర్. మనిషికి మనిషి ఏమవుతాడు, అదే మా బంధం అన్నాడు విద్యాధర్. మేనేజర్ కొన్ని ఫారాల మీద విద్యాధర్ చేత సంతకాలు చేయించి వినతినిచ్చి పంపాడు. వినతితో లోనికి అడుగు పెడుతున్న విద్యాధర్ని అడ్డగించింది సౌగంధి. ఎవరిది? ఆ చచ్చిన నీరజ కూతురు కదూ. దానికి మీకు ఏమిటి సంబంధం? కర్మకాండ దగ్గరుండి జరిపించినా ఊరుకున్నాను. ఈ ముష్టిదాన్ని తెచ్చి ఇంట్లో పెడితే మాత్రం ఒప్పుకునేది లేదు అంది. విద్యాధర్ సౌగంధి వంక సూటిగా చూశాడు. ఆ చూపులో కోపం లేదు, తెగింపు ఉంది. నిర్లక్ష్యం లేదు, నిశ్చలత ఉంది. ఆ చూపులోని తీవ్రతను భరించలేకపోయింది సౌగంధి. మౌనంగా ప్రక్కకు తప్పుకుంది. విద్యాధర్ స్థిరంగా అడుగులు వేస్తూ ఇంట్లో ప్రవేశించాడు. పాపకు చందుని చూపించాడు. వాళ్ళిద్దరూ ఆనందంగా ఆడుకుంటుంటే విద్యాధర్కి ఎంతో తృప్తిగా అనిపించింది. అతనిలోని అంతరుద్యం ముగిసింది. లోకమంటే అవగాహన ఏర్పడింది. తనకెవరితోనూ పని లేదు, తనేమైనా చేయగలడు, చివరికి ప్రపంచాన్నైనా శాసించగలడు. యు ఆర్ గ్రేట్. నీరజ ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. జేబులో ఉన్న నీరజ ఇచ్చిన గోల్డ్ చైన్ గుండెకు తగిలి కొత్త బలాన్నిస్తున్నది. సంతోషంతో కేరింతలు కొడుతున్న వినతి వంక ప్రేమగా చూశాడు విద్యాధర్. అతనికి వినతిలో నీరజ కనిపించింది, తనను ముందుకు నడిపించే దేవతలా. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.